నా భర్తకి నాకు చిన్న చిన్న విషయాలలో, సిల్లీ విషయాలలో గొడవలొచ్చేవి. అవి చిలికి చిలికి గాలివానగా మారినాయి. ఈ బెల్ట్ అసభ్యకరంగా ఏం లేదు కదండీ! చాలా చక్కగా డీసెంట్‌గా ఉంది. ఈ బెల్ట్ పెట్టుకోవటం కూడా నా హస్బెండ్‌కి ఇష్టం ఉండదు. మనుషులు కొంచెం మంచిగా ఆలోచించటం నేర్చుకోండి. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈ లోకంలో అమ్మాయిలు, అబ్బాయిలు 90% భర్త ఉండగానే, భార్య ఉండగానే 10 మందితో మాట్లాడుతున్నారు. 10 మందితో. నా చిన్నతనం నుండి నేను చూస్తున్నాను. వాడిని ఉంచుకున్నదని, వీడిని ఉంచుకున్నదని, బావగారిని ఉంచుకున్నదని, మర్దిని ఉంచుకున్నదని, మర్దితో పడుకున్నదని, ఇలాంటి వినుకుంటూ ఇదే సమాజంలో ఆణిముత్యంలా పెరిగాను నేను. మా అమ్మ జన్మను మాత్రమే ఇచ్చింది. కానీ నేను నమ్ముకున్న దేవుడు అంత గొప్ప దారిలో నడిపించాడు నన్ను. నేను మనుషులను నమ్మను. నేను నమ్ముకున్న దేవుణ్ణి మాత్రమే నమ్ముతాను. మా అమ్మ మా తమ్ముడు తర్వాత నేను నమ్మిన మొదటి వ్యక్తి నా భర్త. అతను చెడ్డవాడని చెప్పను. కొన్ని పరిస్థితులు అతన్ని చెడ్డవాడిగా చిత్రీకరించాయి. నేను ప్రతి మనిషిని చాలా చక్కగా అర్థం చేసుకుంటా. అది నా గొప్ప వ్యక్తిత్వం, గొప్ప గుణం. ఇలాంటి మంచి గుణాలని నాకు భగవంతుడిచ్చాడు. ఐఎమ్ సో బ్లెస్డ్. యూనివర్స్, డివైన్, ఏంజిల్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సో నీకు మంచి భార్య దొరికినందుకు చాలా సంతోషపడు. ఈ రోజుల్లో అంత కల్తీనే. నేను పెళ్ళి చేసుకోబోయే ముందు ఏం ఆలోచించాను తెలుసా? ఈ రోజులో ఆస్తులు, అంతస్తులు, మంచి ఆరోగ్యం అన్నీ ఉండొచ్చు. కానీ రేపనే రోజులో కొన్ని పరిస్థితులు నీకు ఆ డబ్బు లేకుండా చేయొచ్చు, లేదా నీకు ఆరోగ్యం లేకుండా చేయొచ్చు. పరిస్థితులు ఎప్పుడూ మనకు జీవితాంతం ఒకేలా ఉండవు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు, అంటే నా భర్త తన చెయ్యి వదలొద్దు అనుకున్నాను. తనకు డబ్బు ఉన్నా లేకున్నా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా నా భర్త చెయ్యి వదలొద్దు. చావే ఎదురై అంటే నాకు చావు